గత కొన్ని రోజులుగా తనపై తన అనుచరులపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయాన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనంత నగరంలో తన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులు, రాజకీయ నిరుద్యోగులు తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు విషయంలో చిన్న గొడవ జరిగితే సంబంధం లేని తనపై తప్పుడు ఆరోపణ చేశారని చెప్పారు. సంవత్సరానికి 10 లక్షలు అడిగానని, 10 లక్షలు ఇవ్వకుంటే ఈ సంవత్సరం ఎలా ఎగ్జిబిషన్ కొనసాగుతుందని ప్రశ్నించారు. నంబూరు వైన్స్ దుకాణం వద్ద వ్యక్తిగతంగా గొడవ జరిగి నిప్పు పెడితే మొదట గుర్తు తెలియని వ్యక్తులని చెప్పిన నిర్వాహకుడు గంట గడిచాక ఎమ్మెల్యే అనుచరులని చెప్పడం దేనికి సంకేతం అన్నారు. దీని వెనుక కొంతమంది నాయకులు నడిపిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్నకి సంబంధించిన స్థలంలో రెవెన్యూ అధికారులు కంచువేస్తే ఎమ్మెల్యేకి ఏ సంబంధం ఉంటుందో చెప్పాలన్నారు. ఈ విషయంపై స్వప్న పార్టీ పెద్దలకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఆమెతో మాట్లాడాలని అనేక సార్లు ఫోన్ చేసినా స్వప్న తన ఫోన్ను లిఫ్ట్ చేయలేదన్నారు. ఈ అన్ని సంఘటనల్లోనూ వైసీపీ నాయకులు, రాజకీయ నిరుద్యోగులు ఉన్నారని అంశాలు స్పష్టమవుతుందన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్ కు ఫిర్యాదు చేశానన్నారు. పరిశీలించి ఎలాంటి వారు ఉన్నా చర్యలు తప్పవని తెలిపారు. తన ముఖ్య అనుచరుడు గంగారాంపై అనవసరంగా 3 కేసులు నమోదు చేశారని, తన ప్రమేయం లేదని త్వరలో నిరూపించుకుంటారన్నారు. అధికారం ఉందని సొంత కార్యకర్త తప్పులు చేయాలని చూసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎలాంటి వారినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దగ్గుబాటి స్పష్టం చేశారు. నేనే ఇప్పించాను అన్న, చేసుకుంటాను, కష్టపడతాను. పట్టణక ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకెళ్తాం. నంబూరు వైన్స్కి నాకేం సంబంధం? నేను ఊర్లో కానీ లేను. ఆ రోజు ఎవరో తాగి గొడవ పెట్టుకొని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా? అంటే ఎమ్మెల్యే మీద బురద జల్లడం ఇదైపోయింది. ఆ రోజు పొద్దున నంబూరు వైన్స్ ఓనర్ మాట్లాడాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు. అంటే గంటకోసారి మాట మార్చి, అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా? ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కల్పించాడని చెప్పేసి? అంటే వెనకలో వేరే ప్రోద్బలం ఉంది. నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే రోజు ఎమ్మెల్యే అయ్యాను నేను. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు, అలాగే నేను చేసే డెవలప్మెంట్ ఓర్చుకోలేక ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేశాం. ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లడమేనా కనీసం? కానీ అనంతపురం అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి సలహాలు, ప్రతి ఒక్క నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. తపోవనంలో ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు, గవర్నమెంట్కి మీకు సంబంధించిన అంశం. దాని తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. ఎత్తకపోగా మా పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన తర్వాత కానీ నేను మాట్లాడదామని చెప్పేసి ట్రై చేస్తే ఆమె ఫోన్ కానీ ఎత్తలేదు. దాని తర్వాత ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు వచ్చేసి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ ఇది ఓపెన్ స్పేసు, పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పేసి ఒక రికార్డు కానీ ఇవ్వడం జరిగింది. మేము ఏ తప్పు చేసినా కానీ మా అనుచరులకు కానీ చెప్తున్నా, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే మా తెలుగుదేశం కార్యకర్తలకు అయితేమి, నాయకులకు అయితేమి అందరికీ హెచ్చరిస్తున్నా ఈరోజు మీ ముఖంగా, మీడియా ముఖంగా, ఎవరన్నా తప్పు చేస్తే చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 1-2 నాకు తెలుసో తెలియక జరిగిండొచ్చు, కానీ వాటి మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంగారాం గారు అందుబాటులో లేరు, కానీ దాదాపు 3 కేసులు ఆయన మీద ఎస్పీ గారు పెట్టడం జరిగింది. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఇది ఎగ్జిబిషన్ కానీ, స్వప్న గారు ల్యాండ్ ఇష్యూలో కానీ, అలాగే వైన్ షాపుల ఇష్యూలో కానీ
మొదటి ముద్దాయిగా ఆయన పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కానీ వచ్చి నిరూపించుకుంటాడు నా ప్రమేయం లేదని చెప్పేసి. వీలైన తొందరగా ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని కానీ నేను ఎస్పీ గారికి అప్పచెప్తానని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ఇప్పుడు ఎవరో వైన్ షాప్ ఏదో గొడవ పెట్టుకొని చేసుకున్నారు. చిన్న గొడవ వచ్చేసి చిన్న కార్యకర్తలు ఎగ్జిబిషన్లో కొట్టుకుంటే దాన్ని మా గంగారం పెట్టాడని చెప్పేసి పెట్టారు. తర్వాత వైన్ షాప్ది సేమ్ స్వప్న గారిది గవర్నమెంట్కి ఆమెకు సంబంధించిన ఇష్యూ. గంగారంకి ఏం సంబంధం ఉంది? అంటే దీని వెనకల ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉండి నడిపిస్తున్నాడేమో అని నా అనుమానం. ఎందుకంటే ప్రతి ఇష్యూను 20 లక్షలే, ఇంకంతకని ఏం మాట్లాడరు. 20 లక్షలే ఎవరు తీసుకున్నా 20 లక్షలే.